పుణ్యం చాలా పెరిగిపోయింది అనుకోండి, దాంతో ఇబ్బంది వస్తుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఇది అనుభవించడానికి నిన్ను ఎన్ని జన్మల సుఖపెట్టను అని కొద్ది కాలంలో క్షయమైపోయేటటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతాడు. అడిగాడుగా, నాకు పుణ్యం కావాలన్నాడు, ఇచ్చాను. కాబట్టి ఇంత పుణ్యం ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ పోవాలి, అది క్షయం అయిపోవాలి కాబట్టి మళ్ళీ ఓ ఉపాధిలోకి తీసుకుని గొప్ప సుఖాన్ని ఇస్తాడు. ఈ సుఖం ఎలా ఉంటుంది అంటే, పుట్టినప్పటి నుంచి కొన్ని కోట్ల మంది మేము ఊహించలేని పుణ్యం అంటుంటారు. అబ్బా ఏం అదృష్టవంతుడు అంటుంటారు. అంతే పోతుంటుంది. ఒక రాజుగారికి కొడుకుగా పుట్టాడు, అబ్బా యువరాజుగారండి, పోయిందంతే. ఇంతకు ముందు చేసిన గొప్ప పుణ్యం ఏదో కొట్టేస్తాడు. రాచప్రాసాదంలో రాచబిడ్డ, అందరూ తిననిది అరుదైనది తింటాడు, పోయిందంతే. ఎవరూ పడుకోని హంసతూలికా తల్పం మీద పడుకుంటాడు, పోయిందంతే. గత జన్మలో చేసిన పుణ్యం. ఇంత పుణ్యాన్ని పోగొట్టాలి అంటే అంత గొప్ప స్థితికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. ఏమైంది? ఇంత కష్టపడింది అనుభవంలో నశించిపోతుంది.